హెయిర్ లాస్ గురించి, హెయిర్ గ్రోత్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామని ఒక ఎపిసోడ్స్ లాగా మనం మొదలేసాము యాక్చువల్లీ. సో ఫస్ట్ ఎపిసోడ్ అది అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే మన హెయిర్కి ఎఫెక్ట్ అయితే, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ యూనో సన్ కానీ, హీట్ కానీ, స్వెట్ కానీ, వాటర్ కానీ అండ్ వేరియస్ అదర్ థింగ్స్, ఈవెన్ రేడియేషన్ కానీ, ఇవన్నీ కూడా మనము మాట్లాడుకున్నాం. వాటర్ వరకు వచ్చేసే వరకు వాటర్లో చాలా మురికి వాటర్ ఉంటాము. ఈ మధ్యకాలంలో వచ్చే వాటర్ చాలా మురికిగా ఉంటాము, డర్టీగా ఉంటాము, మడ్డీ ఉంటాము. దెన్ అగైన్ బ్యాక్టీరియాతో ఉండొచ్చు, దెన్ అగైన్ ఫంగస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఆల్ దీస్ థింగ్స్ అఫెక్ట్ అవర్ గ్రోత్ ఆఫ్ ద హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వీటన్ని విషయాలు మనం జాగ్రత్తలు తీసుకోవాలని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకొక విషయము వాటర్ గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే, మనము 2 టైప్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది, సాఫ్ట్ వాటర్ అండ్ హార్డ్ వాటర్ అని. హార్డ్ వాటర్కి సాఫ్ట్ వాటర్కి తేడా ఏంటి? హార్డ్ వాటర్లో వచ్చేసే వరకు మనం డైరెక్ట్ కొన్నిసార్లు బోరింగ్ నుంచి తీసుకున్నాం అనుకోండి, చాలా హార్డ్ వాటర్ వస్తూ ఉంటుంది. అంటే దానిలో మనకి సబ్బు నురుగు కూడా పట్టదు, అది వాటర్ అనమాట. అలాంటి వాటర్ హార్డ్ వాటర్ అంటాము. దానిలో ఎక్కువ కాల్షియము, మెగ్నీషియం శాతము చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాల్షియం, మెగ్నీషియం శాతం లేకుండా మన గవర్నమెంట్ పంప్ చేస్తూ ఉంటుంది వాటర్, ఆ వాటర్ సాఫ్ట్ వాటర్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనము సాఫ్ట్ వాటర్తోని స్నానం చేసుకోగలిగితే రాదర్ దెన్ హార్డ్ వాటర్. దీనిలో సాఫ్ట్ వాటర్లో మినరల్స్ తక్కువ ఉంటాయి, పర్టికులర్లీ కాల్షియం, మెగ్నీషియం. సో ఈ తక్కువ ఉండటం బట్టి మినరల్స్ మనకి హెయిర్ మీద కానీ, స్కాల్ప్ మీద, అంటే హెయిర్ గ్రోత్కి తోడ్పడుతున్న చర్మము, తల మీద ఉన్న చర్మం, స్కాల్ప్లో కానీ, ఫేస్ మీద కూడా ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో అందుకనేసి ఇంకొకటి ఏంటంటే, మనకి డ్రైనెస్ అనేది ప్రివెంట్ అవుతుంది. మినరల్స్ ఎక్కువ ఉండవు కాబట్టి డ్రైనెస్ ప్రివెంట్ అవుతుంది, ఇరిటేషన్ తక్కువగా ఉంటుంది స్కాల్ప్ మీద. అండ్ మూడోది ఏంటంటే, న్యాచురల్ ఆయిల్స్ ఏదైతే మనకి స్కాల్ప్ మీద మనకు వస్తుంటుందో, హెయిర్ కింద దర్దాపులో న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో, వస్తుంటాయో అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే ఫేస్ మీద కూడా న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మెయింటైన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో సాఫ్ట్ వాటర్తో మనం ఖచ్చితంగా స్నానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫర్దర్ వెళ్తే, ఇంకా దాన్ని ప్యూరిఫై చేసుకోవాలనుకుంటే ఫిల్టర్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. ఫిల్టర్ వాటర్తో స్నానం చేయడం అనేది మరి ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. బట్ దెన్ ఫిల్టర్ వాటర్లో ఏంటి మనకు జరిగేదంటే, ఈ మడ్ ఏదైతే ఉందో, బ్యాక్టీరియా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి. ఆర్డినరీ ఫిల్టర్, మనకి క్యాండిల్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, అలాంటి ఫిల్టర్ వాటర్తో కూడా మనం చేసుకోవచ్చు యాక్చువల్లీ. సో మడ్ అనేది ఫిల్టర్ అయిపోతుంది. పర్టికులర్లీ క్లోరిన్ ఏదైతే, మీరు క్లోరినేటెడ్ వాటర్, మనకి గవర్నమెంట్ ఏదైనా వ్యాధులు వస్తున్నాయంటే క్లోరిన్ కలుపుతూ ఉంటుంది బేసికలీ. సో ఈ క్లోరినేటెడ్ వాటర్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి క్లోరిన్ కూడా అది ఫిల్టర్స్ అనేవి కొద్దిగా ఫిల్టర్ చేసేస్తాయి. దెన్ యాడెడ్ టు దట్ హెవీ మెటల్స్ ఏవైతే వాటర్లో కలిసి వస్తున్నాయో అవన్నీ కూడా మనకి ఫిల్టర్ అయ్యి వస్తాయి. కాబట్టి హ్యావింగ్ ఎ ఫిల్టర్డ్ వాటర్ వేర్ మనం క్లోరిన్ తీసేయటము, హెవీ మెటల్స్ తీసేయటము, ఇంప్యూరిటీస్ తీసేయటము ఇంకా చాలా బెటర్. అంటే సాఫ్ట్ వాటర్ ఉండాలా, అంటే వేర్ మినరల్స్ తక్కువ ఉన్నాయి, ఎక్కడైతే న్యాచురల్ ఆయిల్స్కి హెల్ప్ అవుతాయి. దెన్ ఫిల్టర్డ్ వాటర్ వేరైతే ఇంప్యూరిటీస్ తక్కువ ఉన్నాయి, ఇవన్నీ వాడుకోవచ్చు. దెన్ చాలామందికి అలవాటు ఏంటంటే, స్నానం అనగానే చాలా మసిలిపోయే నీళ్ళతో చేస్తూ ఉంటారు. అంత వేడి నీళ్ళతో చేస్తే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. చాలా హాట్ వాటర్తో చేస్తే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దెన్ చాలా చల్ల నీళ్ళతో చేసినా కూడా అంత పర్ఫెక్షన్ ఉండదు. కాబట్టి నూనె వెచ్చగున్న నీళ్ళతోని, వెరీ మినిమల్ మైల్డ్ హీట్, హాట్గా ఉన్న వాటర్తోని చేయగలిగితే చాలా మంచిది. మరీ ఎక్కువ హాట్ వాటర్తో చేస్తే ఏమవుతుందంటే, ఆ న్యాచురల్ ఆయిల్స్ గురించి మాట్లాడాను కదా, ఆ న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. మళ్ళీ డ్రైనెస్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇరిటేషన్ వచ్చేస్తుంది. మరీ టూ మచ్ ఆఫ్ కోల్డ్ వాటర్తో చేస్తే ఇట్ మే నాట్ బి దట్ ఎఫెక్టివ్ క్లీనింగ్లో. కాబట్టి కొద్దిగా నూనెచ్చుగా, జస్ట్ మైల్డ్గా వేడిగా ఉన్న వాటర్తో మనము చేసుకోగలిగామనుకోండి, దెన్ దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో చెప్పేది ఏంటంటే, సాఫ్ట్ వాటర్ ఉండాలా, మినరల్స్ తక్కువ ఉండాలా, కాల్షియం, మెగ్నీషియం అలాంటివి తక్కువ ఉండాలా, సాఫ్ట్ వాటర్తో మనం స్నానం చేసుకోవాలా. రెండోదిగా చెప్పింది ఫిల్టర్డ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ కెన్ డూ ఫిల్టర్డ్ వాటర్. ఎక్కడైతే మడ్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ వెళ్ళిపోతాయో దాంతో మనం స్నానం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. పర్టికులర్లీ క్లోరినేటెడ్ వాటర్ వస్తుంటుంది, మీరు తాగినప్పుడు కొన్నిసార్లు క్లోరిన్ వాసన వస్తుంది అని అనుకుంటుంటాం కొన్నిసార్లు. సో ఈ క్లోరినేటెడ్ వాటితో మనం క్లోరిన్ని కొద్దిగా ఫిల్టర్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. యాడెడ్ టు ఆల్ దీస్ థింగ్స్ లూక్ వామ్ వాటర్, జస్ట్ గోరుచి నీళ్ళతోని స్నానం చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది, హెయిర్ కానీ ఫేస్ కానీ. సో ఇవన్నీ మనం పాటించాలి. చాలా ఎట్లంటే రెజిమన్ స్ట్రిక్ట్గా పాటిస్తేనే ఆ హెయిర్ అనేది ఉంటుంది, ఫేస్ కూడా ఒక గ్లో అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే పాటించమో, టెంపరీగా చేసుకుంటాం, ఆ మూమెంట్కి అవసరం అనుకుంటాం, ఇవి పర్మనెంట్గా ఉండవు, పర్మనెంట్ సొల్యూషన్స్ ఉండవు, పర్మనెంట్గా హెయిర్ ఉండదు, ఏదో ఒకటి దెబ్బతింటూనే ఉంటుంది, హెయిర్ ఎప్పుడో ఒకసారి పోయే ఛాన్సు ఉంటుంది. సో మనం జాగ్రత్తగా రెజిమన్ ఉదయం లేవగానే ఇలా పద్ధతిలో మనం ఉండాలా, ఈ ఆయిల్స్ పెట్టుకోవాలా, ఈ రకంగా స్నానం చేయాలా, ఈ వాటర్ వాడాలా అనేది మనం
ఖచ్చితంగా పట్టుకొని కూర్చుంటే ఆబ్వియస్లీ ఉన్న వాటిలో చాలా బెటర్గా మనకి హెయిర్ కానీ ఫేస్ కానీ స్కిన్ తయారవుతుంది.